అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. ఈరోజు మనం మాట్లాడే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తీసుకువస్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం యువర్ ఫీలింగ్స్ ఆర్ వ్యాలిడ్. అంటే మన భావాలు నిజమైనవి, వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి ప్రతిరోజు ఒకేలా ఫీల్ అవ్వడు. కొన్నిసార్లు రోజు రోజుకే కాదు, గంట గంటకే మన మూడ్ మారిపోతుంది. మీరు నా మాటతో అగ్రీ అయితే స్టే విత్ మీ. మన రెస్పాన్సిబిలిటీస్ ప్రతిరోజు తప్పించుకోలేని రొటీన్, దానికి తోడు వర్క్ ప్రెషర్, ఆఫీస్ లాగౌట్ చేసిన తర్వాత కూడా ఇంట్లో మరో లాగిన్ మొదలవుతుంది. ప్రతిరోజు ఒకేలా రియాక్ట్ అవ్వలేం కదా. కానీ మనం డిఫరెంట్గా రియాక్ట్ అయితే ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే అర్థం చేసుకోలేరు. అప్పుడు ఎక్కడో ఒక చోట మన ఫీలింగ్స్ వెంట చెయ్యాలి అనిపిస్తుంది. అందుకే చాలామంది అందరూ పడుకున్నాక కిచెన్లో ఒంటరిగా కూర్చుంటారు. కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడతారు, ఇంకొంతమంది ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారు. కానీ ఇన్ని చేసినా కొన్నిసార్లు ఆ భారమే తగ్గదు. అప్పుడు మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. దానికి రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ యువర్ ఫీలింగ్స్ ఆర్ వ్యాలిడ్. మనలో చాలామంది ఒక నాన్ జడ్జ్మెంటల్ జోన్ కోసం సంవత్సరాల పాటు వెతుకుతుంటాం. ఎవరూ జడ్జి చేయకుండా మనల్ని మనలా యాక్సెప్ట్ చేసే చోటు కోసం. కానీ స్టాప్ సర్చింగ్. ఎందుకంటే ఆ సో కాల్డ్ సేఫ్ జోన్ మీలోనే ఉంది. ప్రతి విషయానికి వ్యాలిడేషన్ కోసం ఎదురు చూడొద్దు. మెంటల్ హెల్త్ని కాపాడుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను, గుర్తుంచుకోండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎప్పుడూ లౌడ్గా ఉండే వాళ్ళని కాదు. కొన్నిసార్లు వాళ్ళు చిన్న పాజ్ తీసుకుని డబుల్ స్ట్రాంగ్గా తిరిగి వస్తారు. బికాస్ ఎవ్రీడే ఇస్ ఏ న్యూ డే. గుడ్ డేస్, బ్యాడ్ డేస్, పాసింగ్ క్లౌడ్స్ లాంటివి వస్తాయి, వర్షం కురిపిస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. అందుకే ఇట్స్ ఓకే టు క్రై ఇట్ అవుట్ సమ్ టైమ్స్. మనసు తేలిక అయితే ఏడవండి. కానీ మీ బాధ ఇంకా పెరుగుతుంటే ఒకసారి ఆగి మీ మనసుతో మాట్లాడండి. ఇప్పుడు ఒక చిన్న సిల్లీ స్టోరీ చెప్తాను. నా లైఫ్లో నిజంగా జరిగింది. ఒకరోజు ఉదయం లేవగానే నా రైట్ ఐ నుండి కంటిన్యూస్గా వాటర్ రావడం మొదలైంది. ఒకరోజు వెయిట్ చేశాను, చూశాను, కానీ ఆగలేదు. నేను ఉన్న ప్లేస్లో వాకిన్ క్లినిక్స్ చాలా తక్కువ. అందుకే నెక్స్ట్ డే ఐ డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ చాలా టెస్ట్ చేశారు. రెటైనా స్కార్స్ లేవు, ఐబాల్ ఇష్యూస్ లేవు, అన్నీ నార్మల్ అన్నారు. అప్పుడు నేను అడిగాను, మరి డాక్టర్ ఎందుకు ఇలా వాటర్ వస్తోంది అని. ఆమె చివరిగా ఒక క్వశ్చన్ అడిగారు, లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారు అని. నేను ఆలోచించి ఆల్మోస్ట్ 2 years అయింది అన్నాను. అప్పుడు ఆమె నవ్వుతూ ఎవ్రీ 3 monthsకి ఒకసారైనా ఏడవాలి అని చెప్పి ఐ డ్రాప్స్ ఇచ్చి పంపించారు. నేను బయటికి వచ్చాక ఆపుకున్న నవ్వంతా నవ్వేశాను. చూసారా, ఏడవడం తప్పు కాదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ బర్డెన్ తగ్గితే ఏడవండి. లేకపోతే మీ ఎమోషన్స్ని హెల్తీగా రిలీజ్ చేయడానికి ఇంకో మార్గం వెతకండి. చివరిగా ఒక మాట, మీ ఫీలింగ్స్ని పైలప్ చేసుకోవద్దు. నియర్ అండ్ డియర్ పీపుల్తో షేర్ చేసుకోండి. అందరూ బిజీగా ఉంటే జర్నల్లో రాసుకోండి. ట్రై చేసి చూడండి, మనసు కొంచెం తేలిక అవుతుంది. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయి.